నాకు గుర్తున్నంత వరకు సురేష్ గారు 5% ఎందుకు ఇచ్చారంటే టోటల్ పర్సంటేజ్ అప్పటికే 50కి రీచ్ అయిపోయింది కాబట్టి 50 కన్నా దాటడానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్రాస్ చేయడానికి లేదు కాబట్టి ఈడబ్ల్యూఎస్ కింద ఉన్న 10%లో 5% అది కూడా ఆల్రెడీ హామీ ఇచ్చిన దాని ప్రకారంగా గతంలో ఈడబ్ల్యూఎస్ కింద కాపు రిజర్వేషన్లు ఇచ్చారనేది నాకు గుర్తున్నంత వరకు 50% అప్పటికే ఫిలప్ అయిపోయింది. ఇక అది దాటితే అది మళ్ళీ రాజ్యాంగ విరుద్ధం, లేకపోతే మళ్ళీ కోర్టులకు వెళ్తాయని చెప్పేసి అని అన్నారు అప్పట్లో. సరే, మరి 2 ఇయర్స్లో కూడా చేయడానికి మరి ప్రయత్నం ఎందుకు జరగలేదని మౌలికమైన ప్రశ్న. సరే, అలాగే కార్పొరేషన్లు పెట్టి నామకే వాస్తే నిధులు ఇవ్వకుండా ఎందుకు పెట్టడం? నాకు గుర్తున్నంత వరకు విదేశీ విద్యలో భాగంగా నాకు తెలిసిన ఫ్యామిలీస్లోనే ఒక పాప యూకే వెళ్ళింది. 10 lakhs శాంక్షన్ అయ్యింది యాక్చువల్ కాప్ కార్పొరేషన్ కింద. 5 lakh ఫస్ట్ ఇన్స్టాల్మెంటు కూటమి హయాంలో వచ్చింది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పటికైనా వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా వెంటనే రిలీజ్ కావు, నెమ్మదిగానే ఇస్తాడులే. ఎందుకంటే అది ఆల్రెడీ దాన్ని ఏమంటారు, ఎలకేషన్ జరిగిపోయింది. అంటే ఆ క్యాండిడేట్ దానికి సెలెక్ట్ అయిపోయారు. ఒక వన్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసిందంటే ఆబ్వియస్లీ అది ప్రొవైడెడ్. వాళ్ళు కనుక అన్నీ పాస్ అయిపోతే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అవ్వాలి, లేట్ అయినా కానీ. కానీ వీళ్ళు నానా తిప్పలబడి వీళ్ళు ఏదో కట్టుకున్నారు, కానీ ఈ రోజుకి కూడా రాలేదు. అటువంటి కోకొల్లలు విదేశీ విద్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు. దానికి కారణం ఆయన చాలా చెప్పాడు, ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఏదో మొత్తానికి శాంక్షన్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత విదేశాలకి డిపెండ్ అయ్యి. ఇది నేను చూసిన నా ఫస్ట్ హ్యాండ్ ఎగ్జాంపుల్ ఇది. సో దాన్ని బట్టి వేరీజ్ వేసుకోవచ్చు. అయినా ఆత్మీయ సమావేశం అక్కడ కాపులంతా కూర్చున్నారు కదా, సీనియర్ మోస్ట్ నాయకులు, బుర్ర పనిచేయట్లేదు అనుకుంటా. మరి నేను మొన్న కూడా అన్నాను, సీఎం క్యాండిడేట్గా ఒకరిని ప్రకటించమని చెప్పండి వైసీపీకి. పాపం ఆయన లేరు, వైసీపీ ఆయన లేరు, ఆయన ఇంట్లో పవర్ కట్ అయింది అనుకుంటా. ఆయన ఉంటే అని చెప్పేవాడేమో. జగన్మోహన్ రెడ్డి కాదు, కాపులకి అధికారం కావాలి, రాజ్యాధికారం, మేము వైసీపీ కాపులు తీర్మానించుకుంటున్నాము, మా పార్టీ కనుక గెలిస్తే పలానా అంబటి రాంబాబు అవుతాడో, లేకపోతే పలానా తోట త్రిమూర్తులు అవుతాడో, లేకపోతే కాపు టైగర్ అంబటి రాంబాబు సీఎం క్యాండిడేట్ అవుతాడని చెప్పే దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టింది కాపు ఆత్మీయ సమావేశం అంట. ఎవరికి తెలియదు కుల రాజకీయాలు. అజయ్ గారు, సురేష్ గారు, మీరు ఏదైతే ఇప్పుడు వైసీపీ నాయకులు అక్కడ ఆత్మీయ సమావేశం పెట్టారో, కాపు ఆత్మీయ సమావేశం, వాళ్ళలో ఒకరు ముఖ్యమంత్రిగా ప్రకటించిన దమ్ముందా అంటే అసలు మన ఆశకు అద్దుండాలి. ఒక రీజనల్ కోఆర్డినేటర్ కే వాళ్ళకి దిక్కులేదు సురేష్ గారు. ఉత్తరాంధ్రలో ఆ కమ్యూనిటీ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ ఉత్తరాంధ్రకి ఎవరు ఇన్ఛార్జి? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం నుంచే ఉంటారు. గతంలో 5 ఏళ్ళు ఎవరున్నారు అక్కడ ఇన్ఛార్జిగా? విజయసాయి రెడ్డి ఉన్నాడు, తర్వాత సుబ్బారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు కూడా మీరు లిస్టు చూపిస్తా ఉన్నారు. మీరు అసలు ముఖ్యమంత్రి దాకా వెళ్ళారు. ఈ రీజనల్ కోఆర్డినేటర్స్ లో ఉత్తరాంధ్ర కన్నా కనీసం ఆ సామాజిక వర్గం నుంచి ఉన్న బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, లేకపోతే పేర్ని నానినో, లేదా ఈ రకంగా చెప్పి తోట త్రిమూర్తులు, వీళ్ళని కనీసం రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా ప్రకటించుకోవడం చేత కాని వైసీపీ కాపు ఆత్మీయ సమావేశం పెట్టిన వైసీపీ నాయకులు వాళ్ళ ఆత్మీయ సమావేశం పెట్టింది ఈ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా కులాల మధ్య కుంపటి రగిల్చి, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించి, ఏదైతే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్ని అడ్డుకునేదానికో, లేదా రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించి కాపు సోదరుల్ని కూటమికి దూరం చేసేదానికో వీళ్ళ ప్రయత్నాలు తప్ప, వీళ్ళు ఎక్కడండి కాపుల మీద అంత వల్లమాలిన ప్రేమ కారిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కుల కార్పొరేషన్లు దేనికి పెట్టారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే, అందరికీ వెళ్లే లబ్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అదనంగా ఆ కమ్యూనిటీలో ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళకి సంక్షేమంతో పాటు వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రినర్స్ గానో, లేదు చదువుకోవడాకో, లేదా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని ఆదుకునేదానికి, వాళ్ళని ఫైనాన్షియల్ గా పైకి తీసుకొచ్చేదానికి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 100 కోట్ల రూపాయలు దానికి కార్పొరేషన్ ఆయన వెచ్చించడం జరిగింది ఆ రోజు. ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఇందాక మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, 50% రిజర్వేషన్ దాటి ఇస్తే కోర్టులకు వెళ్తారు, ఖచ్చితంగా అది వెనక్కి వెళ్తుంది. కాబట్టి 10% ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5% కాపు సోదరులకు అందించడం జరిగింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. విదేశీ విద్య పేరుతో వందల మంది విద్యార్థుల భవిష్యత్తుని మార్చేదానికి, ఆ కుటుంబాల తలరాత మార్చేదానికి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి చాలా మందికి మీరు చెప్పినట్టు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేసి, తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ విదేశాల్లో ఉన్న విద్యార్థులు వీడియోలు చేయడం జరిగింది సురేష్ గారు.
ఈ ప్రభుత్వం మాకు మిగతా అమౌంట్ అందించాలి, మా దగ్గర అంత స్తోమత లేదు మేము చదువుకోవడానికి, మా చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయి, మేము వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి, మా కుటుంబ సభ్యులు ఇంత బేర్ చేయలేరని వాళ్ళు బెగ్ చేస్తూ వీడియోలు చేసినా కూడా కనీసం కనుకరించని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం ఏ గొంతు పెగలదు, ఏ అనలిస్ట్ లో మాట్లాడరు ఈ కాపుల గురించో లేకపోతే న్యాయం చేయడం గురించో. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి క్వశ్చన్ చేస్తారు, లేకపోతే ఇప్పుడు ఇంకా అంతకు మించి ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా కాపు ఓట్లు వేపించుకొని కాపు సోదరుల్ని ఏ విధంగా అన్యాయం చేశాడు. ఈ రోజు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడన్నా రాష్ట్రంలో ఎవరన్నా ఒకళ్ళు బండి మేచి కింద పడిపోయారు, దురదృష్టవశాత్తు అతను కాపు సోదరు అయితే వెంటనే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి కూటమి ప్రభుత్వంలో కాపు సోదరుడు బండి మేచి కింద పడ్డాడు, ఈ రోడ్ల మీద ఈ రకంగా కాటకు కారణం కూటమి ప్రభుత్వమే, దీనికి పవన్ కళ్యాణ్ స్పందించాలి. పవన్ కళ్యాణ్ చేత కాదు, దత్తపుత్రుడు. ఈ రోజు మరి కాపు ఆత్మీయ సమావేశం అని చెప్పి పెట్టి కాపుల్ని మేమేదో ఉతిరుతామని చెప్పి నాటకాలు ఆడుతున్నా ఆ కాపు నాయకులందరూ ఎవరికి ఊడిగం చేస్తా ఉన్నారు, ఎవరికి ఊడిగం చేశారు? గతంలో ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% జగన్మోహన్ రెడ్డి ఎత్తేసినప్పుడు ఈ సభలో సమావేశాలు నిర్వహించే దమ్ము ఎందుకు లేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొంప ముందు ఎందుకు ధర్నాలు దిగలేకపోయారు? విదేశీ విద్య పేరుతో కాపు విద్యార్థుల్ని నిట్ట నిలువున మోసం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక్క కాపు నాయకుడు మాట్లాడలేదే? మరి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు టీవీల ముందుకు వచ్చో యూట్యూబ్ ఛానల్స్ లోనే కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారు తేలిగ్గా దొరుకుతారు కాబట్టి ఆయన ఎంత చేసినా ఇంకా చేయాలని మన సలహాలు ఇస్తాం, మాట్లాడతాం, ఆయన మీద బురద చల్లుతాం. కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందివ్వని నాయకులు కానీ, కాపు సోదరులు ఎటువంటి రాజకీయంగా వాళ్ళకి అభ్యున్నతి కోసం పాటుపడని నాయకులు కానీ మనం నోరైతే ఒక్క మాట అన్నాం. ఆ రోజు ముద్దగడ్డ పద్మనాభం గారు ఏ విధంగా రెచ్చిపోయారు? 2014 to 19 ఉద్యమం అన్నారు, కాపు ఉద్యమం అన్నారు, నేను గెలవకపోతే రెడ్డిగా పేరు మార్చుకుంటాను, పేరు మార్చుకోవడం అనుకోండి. ఆయన చివరికి వాళ్ళ కూతురు సోషల్ మీడియా వేదిక ఆక్రోశం వెళ్ళగప్పుతా ఉన్నారు. రే బాబు, రౌడీ షీటర్ సాయి పిస్టల్ పలికేటాకు వెళ్ళారు మీరు, తల్లి ఆవేదనని. కానీ ఇవాళ నా తండ్రి నీ కోసం పోరాటం చేసి కులం మార్చుకున్నాడు, కనీసం మీరు పలకరించే సమయం కూడా లేదా అని ఆ కూతురు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది సోషల్ మీడియా వేదికగా. ఈ రోజు రాష్ట్రంలో కొడిసాగులు అడిగారు ఎందుకు మళ్ళీ దాన్ని పునరుద్ధరించలేదు, దాన్ని వాళ్ళ కాపు సోదరులకు ఎందుకు మళ్ళీ ఆ రిజర్వేషన్ ఇవ్వలేదు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కాపు సోదరులకి ఏ విధంగా న్యాయం చేయాలి? గతంలో ఒకటి ఇట్లాగే రిజర్వేషన్ 5% ఇవ్వడం జరిగింది కూటమి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అవివేక ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ రిజర్వేషన్ రద్దు చేయడం జరిగింది. ఈసారి చేసే ఏ విధమైన జీవోలు ఇచ్చినా, ఏ విధమైన బిల్లు చేసినా నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రులు ఎవరో కూడా దాన్ని మార్చే విధంగా లేకుండా ఉండేదానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. కాపు సోదరుల్ని ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా సామాజిక పరంగా పైకి తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది, ఆ దిశగా పనిచేస్తా ఉంది. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గంతో పాటు కాకుండా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఏ విధంగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ఎవరైతే ఆ విజయవాడ సాయికృష్ణ అనే వ్యక్తి చనిపోగానే అతనికి కులం ఆపాదించి ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో ఎవరిదో చూపించి ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పి ఒక కుల నాయకుడు, కాపు టైగర్ అంట ఆయన ఏ ఊర్లో టైగరో మరి, ఆయన మరి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, చైర్మన్ గా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. అతను మరి ఏ కాపు సోదరులకి కనీసం 10 పైసలు సాయం చేసినట్టు నేను ఎక్కడా వెళ్ళా. ఎందుకంటే నా సత్రపల్లి నియోజకవర్గం, నీ నియోజకవర్గంలోనే పనిచేశాను గత 5 ఏళ్ళు, ఇప్పుడు కూడా పనిచేస్తా ఉన్నా. మరి ఆయన 5 ఏళ్ల కాలంలో ఈ నియోజకవర్గంలో ఏ కాపు సోదరులకు 10 పైసలు సాయం చేసినట్టుగా నేను ఎక్కడా చూడలా. ఈ రోజు మాత్రం ఆయన కాపు టైగర్ అంట. ఎంత విచిత్రమైన సురేష్ గారు. దాన్ని మళ్ళీ కొంతమంది వీళ్ళందరూ సమావేశం ఏర్పాటు చేసి ఏదో ఒక విధంగా రాష్ట్రంలో కులాల మధ్య కొంపటి దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి ఏదో ఒక విధంగా కూటమిలో చీలిక తీసుకురావాలా, లేకపోతే ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారిని కాపు సోదరుల నుండి దూరం చేయాలా, లేదా ఒక కులానికి ఆయన అంటగట్టి మిగతా కులాల ఓట్లు ఏదైతే జనసేనకి వాళ్ళు పడతా ఉన్నాయో. పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదండి, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఆయన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన అక్కడ కుల సంఘ నేతగా ఆయన అక్కడ అభివర్ణించుకోలేదు, ఆయన అక్కడ ప్రొజెక్ట్ చేసుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి నేను నాయకుడు చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇవాళ ఆయన ఒక కులానికి ఆపాదించి ఏదో ఒక విధంగా కూటమిలో చీలక గాని, లేదు కాపు సోదరుల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారికో కూటమికో దూరం చేసే ప్రయత్నం గాని, లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేసి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుపడే విధంగా వీళ్ళ పనికి మాలిన ఆలోచనలు ఉన్నాయి తప్ప సురేష్ గారు ఎక్కడ కాపు సోదరి మండలికి వీళ్ళు న్యాయం చేసి దిశగా ఆలోచనలు, వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళ పనులు లేవు సురేష్ గారు.
రైట్ ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న పవన్ కళ్యాణ్ గారు వారి ఎమ్మెల్యేలని ఎంపీలని కూడా వారి మీద కూడా సీరియస్ అయ్యారు, తిప్పికొట్టాల్సిన రీతిలో తిప్పికొట్టట్లేదని ప్రతిదానికి ఆయన దాన్ని అందిపుచ్చుకొని అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఒక్క జనసేనలోనే కాదు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే కూటమి పార్టీల్లో ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగించేదట్టు ఈ రకమైన కుల రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రతి పార్టీ కూడా ఖండించాలి, దానికి అడ్డుకట్ట పడేటట్టుగా చేయాలని చెప్పేసి మీ టీడీపీ వాళ్ళకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అదొక దాన్ని ఏమంటారు, ఇదేదో ఫైటు లేకపోతే ఇదేదో దాన్ని ఏమంటారు ఒక వార్ అనేది కాకుండా కుల రాజకీయాలు అనేది ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా మంచిది కాదు అన్న ఉద్దేశంలోనే తీసుకోవాలి. కాబట్టి మీ వాయిస్ ఆ రకంగా మీరు మాట్లాడినంత గట్టిగా మీ తెలుగుదేశం పార్టీలో వినపడితే బాగానే ఉంటుంది. అదే దాని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కోటేశ్వర గారు పిగ్గా